Hi, hello friends. Welcome to T Academy. In my last videoలో రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇన్ ద యూనివర్సిటీ ఓకే ఆఫ్ వేరియస్ యూనివర్సిటీస్ వాటి యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అని చూసామండి. సో చాలామంది నాకు యూట్యూబ్లో క్వశ్చన్ చేయడం జరిగింది. సో వాళ్ళ యొక్క కామెంట్స్ని ఒకసారి నేను ఆన్సర్స్ చెప్తాను. ఓకే అన్ని క్వశ్చన్స్ నాకు ఆన్సర్స్ లేవు, బట్ నాకు తెలిసిన ఆన్సర్స్ వరకు నేను మీకు రిప్లై ఇస్తాను ఈ వీడియోలో. సో ఆ ఆన్సర్స్ అయిన తర్వాత సో మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఉన్నటువంటి 2 పేపర్స్ ఉంటాయి. సో వాటి యొక్క సిలబస్ ఏంటి వాటి వివరాలు మనం ఈ వీడియోలో చూస్తాం ఫ్రెండ్స్. ఓకే. సో ఇప్పుడు లాస్ట్ ఈ వీడియో పెట్టిన తర్వాత ఆ వీడియో వచ్చినటువంటి కామెంట్స్ వాటి యొక్క ఆన్సర్స్ నాకు తెలిసినప్పుడు చెప్తానండి. సో లాస్ట్ వీడియోని పెట్టండి, ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 2022 నోటిఫికేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని వీడియో పెట్టాను. సో ఆ వీడియోలో చాలామంది కామెంట్ చేశారు. ఓకే. ఫస్ట్ వచ్చి మనకు ఇక్కడ ఉన్నటువంటి సతీష్ కుమార్ అడిగారు ఏమంటే ఏపీఎస్ఎంఐటీసీ ఏఈల ట్రిపుల్ ఈకి ఉన్నాయా సార్ అని అడిగారు. సో వీటికి ఇన్ఫర్మేషన్ నా దగ్గర కంప్లీట్గా లేదు. సో వన్స్ రాగానే మీకు ఇంటిమేట్ చేస్తానండి త్రూ ఇన్ఫర్మేషన్ కామెంట్లో చెప్తాను. తర్వాత నెక్స్ట్ వచ్చి మనకు చైతన్య గారు అడిగారు. సో ఎంటెక్కి సార్ పవర్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకు నెట్ ఆర్ సెట్ లేకపోయినా అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎలిజిబుల్ ఉంటుందా సార్ అని అడిగారు. అవునండి, ఎంటెక్ వాళ్ళు జస్ట్ ఎంటెక్ కంప్లీట్ చేసింటే చాలండి, వాళ్ళకి నెట్ ఆర్ సెట్ కానీ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. ఓకే. సో కాబట్టి ఎంటెక్ మీరు కంప్లీట్ అయితే చాలు. ఓకే రైట్. నెక్స్ట్ అండి, తర్వాత భార్గవి గారు అడిగారు. సార్ ఎంటెక్ పవర్ సిస్టమ్స్ చేశాను, ఎలిజిబులా సార్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి అని. సో ఖచ్చితంగా మీరు ఎలిజిబుల్ అండి. ఎందుకంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎగ్జామినేషన్‌కి ఎంటెక్ అయ్యుండాలి. ఐదర్ మేబీ పవర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ పవర్ సిస్టమ్స్ ఆర్ సమ్ టైమ్స్ ఆ 2 బ్రాంచ్‌లు కలిసి ఉంటాయండి. సో మీకు అది ఇబ్బంది లేదు. సో మీరు ఎలిజిబుల్ అవుతారు. ఓకే. నెక్స్ట్ వన్. సో ఆ తర్వాత ఎంఎస్‌డి అడిగారు. సో మెకానికల్ ఇంజినీరింగ్ వాళ్ళకి సిలబస్ అండ్ ప్రీవియస్ పేపర్స్ పెట్టండి సార్ అని. ఓకే. ఇక్కడే చిన్న ప్రాబ్లమ్ ఏమంటే ఈ నోటిఫికేషన్ మనకు 2018లో ఇచ్చారు. సో 18లో ఇచ్చినటువంటి లింక్ అనేది ప్రస్తుతం పనిచేయట్లేదు. అలాగే నెట్‌లో చాలా సార్లు సెర్చ్ చేశాను. చాలా చోట రెఫరెన్స్ కోసం అడిగాను. బట్ చాలా కష్టంగా సిలబస్ పేపర్ 1 దొరికింది నాకు. ఓకే. ఒకవేళ మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు మెయిల్ చేయండి. సో దట్ నేను మిగతా వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేయగలను. ఓకే. ఎవరో ఒకరు ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు. వేరే సార్ ఒకరు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్‌తోనే పేపర్ 1 యొక్క సిలబస్ ఏంటి నాకు తెలిసింది. బట్ ప్రెజెంట్ నెట్‌లో గాని, తర్వాత ఎక్కడైనా వేరే అదర్ సైట్స్‌లో గాని అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఏది లేదు. పేపర్ 1 గాని, పేపర్ 2 అఫీషియల్‌గా. కొన్ని వెబ్‌సైట్స్‌లో జనరల్‌గా ఈ సిలబస్ కాపీ ఇచ్చారు. బట్ యాక్చువల్‌గా అదైతే సిలబస్ నాకు తెలిసి కరెక్ట్ కాదనిపించింది. ఓకే. సో ఇప్పుడు నేను మీకు చెప్తున్నటువంటి పేపర్ 1 సిలబస్ అనేది ఎగ్జాక్ట్‌గా లాస్ట్ ఈ నోటిఫికేషన్ 2018లో వచ్చినటువంటి నోటిఫికేషన్‌లో తీసుకున్నటువంటి పేపరే. ఓకే. అదర్ వెబ్‌సైట్స్‌లో కొన్ని ఇచ్చారండి. అది ఎంతవరకు కరెక్ట్ అని నాకు తెలీదు. రైట్. నేను వాటి మీద సెర్చ్ చేయలేదు. బట్ నా దగ్గర ఉన్నటువంటి పేపర్ అయితే జెన్యూన్ పేపరే. అలాగే నా దగ్గర వచ్చి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ట్రై చేస్తున్నానండి. అలాగే మెకానికల్, సివిల్ తర్వాత అదర్ డిపార్ట్మెంట్స్ ఎవరైనా లాస్ట్ టైమ్ ఎగ్జామ్ రాసింటే సో వాళ్ళు నాకు పేపర్ సెండ్ చేయగలరు. రైట్. లేదా నా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయ్యి వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేసి నేను మిగతా వాళ్ళకి నేను షేర్ చేయగలనండి. రైట్. నెక్స్ట్ వన్ సార్. ఆహ్, జి. చైతన్య అడిగారండి. ఇంజినీరింగ్ వాళ్ళకి 2015లో సీఎస్ఐఆర్ నెట్ తీసేశారు సార్. ఓన్లీ గేట్ ఉంది సార్ ప్రెజెంట్ అన్నారు. రైట్. సో మీరు చెప్పింది కరెక్టేనండి. ఇప్పుడు గేట్ ఎగ్జామ్ అయితే మనకుంది. బట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎగ్జామినేషన్‌కి ప్రస్తుతం వాళ్ళు రిటన్ టెస్ట్ అని చెప్తున్నారు. కానీ ఫ్యూచర్‌లో మేబీ ఎందుకంటే ఫిబ్రవరి 2022 కాబట్టి అప్పుడు గేట్ ఎగ్జామ్ బేస్ మీద సెలెక్ట్ చేస్తారని కూడా చెప్పలేం. ఓకే. కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు గేట్ ఖచ్చితంగా అప్లై చేయండి. ఇది ఒక అడ్వాంటేజ్ అవుతుంది మీకు. ఎందుకంటే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తాము అన్నారు. ఆ మూమెంట్‌లో గవర్నమెంట్ రిక్రూట్‌మెంట్ కండక్ట్ చేయలేము అనుకుంటే త్రూ గేట్ ద్వారా కూడా వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చేయొచ్చండి. ఎందుకంటే యూనివర్సిటీస్ వాళ్ళు గేట్ వాళ్ళని ప్రిఫర్ చేస్తారు ఎక్కువగా. ఎన్ఐటీ, ఐటీ వాళ్ళని. కాబట్టి గేట్ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా రాయండి. అప్లై చేయండి. గేట్ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా రాయండి అందరూ. ఓకే. ఎందుకంటే ఇది ఒక అడ్వాంటేజ్ అవుతుందండి మీకు. ఓకే. తర్వాత ప్రత్యూష. సో, హాయ్ బ్రో, ఐయామ్ ఫైనల్ ఇయర్ పీజీ. ఓకే. ఈస్ దేర్ ఐయామ్ ఎలిజిబుల్ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కామర్స్ అంటే సో, ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే చాలామంది మాకు హిందీ గాని నెక్స్ట్‌గా చెప్తానండి. సో, నెక్స్ట్ కామెంట్ చూద్దాం ఒకసారి. ఆన్సర్ ఒకేసారి చెప్తాను. ఎంసీఏ వాళ్ళు ఏ గ్రూప్‌లోకి వస్తారు సార్ అన్నారు. పీజీ హిందీ చేసిన వాళ్ళు ఎలిజిబులా సార్ అన్నారు. ఓకే. ఇవి నోటిఫికేషన్ ఎలా అంటే ఒక్కొక్కరు యూనివర్సిటీ వాళ్ళు ఒక్కొక్క బ్రాంచెస్ స్పెషలైజేషన్ ఉంటాయండి. సో, వాళ్ళు మాకు రిక్రూట్‌మెంట్ కావాలి అని చెప్తున్నారనమాట. ఓకే. సో, మీకు సంబంధించినటువంటి ఆహ్, సంబంధించిన యూనివర్సిటీస్‌లో ఎక్కడ వేకెన్సీస్ ఉంటాయనేది మనకు క్లారిటీగా ఇస్తారు. లాస్ట్ టైమ్ నేను చేసిన వీడియో వచ్చి జేఎన్‌టీయూ అనంతపూర్‌కి సంబంధించినటువంటి వీడియో అది. సో, జేఎన్‌టీయూ అనంతపూర్‌లో ఏ వేకెన్సీస్ ఉన్నాయని. సో, అలాగే మనకున్న డిఫరెంట్ యూనివర్సిటీస్‌లో డిఫరెంట్ నోటిఫికేషన్‌లో వాళ్ళకి ఏ పొజిషన్స్ ఉన్నాయి అని స్పెషలైజేషన్ వాళ్ళు కావాలని వాళ్ళు వీడియోలు ఇస్తారు. నోటిఫికేషన్‌లు ఇస్తారు.
ఓకే. నేను జస్ట్ ఒక శాంపుల్ మాత్రమే చేశాను. అలా చేసుకుంటూ వెళ్ళామంటే దాదాపు 15 యూనివర్సిటీస్ ఉన్నాయి. సో, అన్నిటికి మనం వీడియోస్ చేయలేం కాబట్టి జస్ట్ ఒక జేఎన్‌టీయూ అనంతపురం మాత్రమే చేశాను. సో, ఎంసీఏ వాళ్ళు, పీజీ హిందీ చేసిన వాళ్ళు లేదా ఇంకా పొలిటికల్ సైన్స్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ యొక్క డిఫరెంట్ యూనివర్సిటీస్ సెర్చ్ చేశారంటే వాళ్ళకి సంబంధించినటువంటి జాబ్స్ ఎక్కడైతే వేకెన్సీ ఉన్నాయో, ఆ స్పెషలైజేషన్ ఎక్కడున్నాయో అక్కడ వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. రైట్. సో, నెక్స్ట్ వన్ వచ్చి ఇక్కడ మొహమ్మద్ కరీం అడిగారు. థ్యాంక్ యూ అన్న. సిలబస్ కూడా ఒక వీడియో చేయండి అన్నారు. సో, మొహమ్మద్ కరీం ఎస్పెషల్లీ ఈ వీడియో మీకోసమే చేస్తున్నాను. సిలబస్ సంబంధించినటువంటి రైట్. తర్వాత ఎంటెక్ చేసి నెక్స్ట్ ప్రవీణ్ కుమార్ అడుగుతున్నారు. ఎంటెక్ చేసి నెట్ ఆర్ సెట్ రాసి ఎలిజిబులా బ్రో? రైట్. సో, ఎంటెక్ రాసి నెట్ చేశారంటే అది ఒక మీకు జస్ట్ అడిషనల్ క్వాలిఫికేషన్ అవుతుంది. అడిషనల్ పాయింట్ అవుతుంది అంతే. బట్ ఎంటెక్ వాళ్ళకి మనకు ఏమడిగారంటే అంటే మీరు బీటెక్ ప్లస్ ఎంటెక్ చేసుంటే, సో, బీటెక్ ప్లస్ ఎంటెక్ చేసుంటే మీకు నెట్ అవసరం లేదు. బట్ చాలామంది కొంతమంది ఏం చేస్తారంటే డిగ్రీ చేసి ప్లస్ ఎంటెక్ చేసిన వాళ్ళు ఉన్నారండి. సో, వాళ్ళకైతే ఆ నెట్ రాస్తేనే అడ్వాంటేజ్ ఉంటుంది. రైట్. రైట్. బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంటెక్ క్వాలిఫికేషన్ చాలా సఫిషియంట్. కానీ యూనివర్సిటీ లెవెల్‌లో కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నప్పుడు సో, పీహెచ్‌డీ వాళ్ళని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్‌కి. ఓకేనా? రైట్. సో, కాబట్టి ఎంటెక్ చేసి మీరు నెట్ రాసారంటే రాయండి. అది మీ ఇంట్రెస్ట్ అది. బట్ ఎంటెక్ ఈస్ అ మినిమమ్ క్వాలిఫికేషన్. ఎంటెక్ ఈస్ ఎనఫ్. రైట్. సో, వాట్ అబౌట్ సోషల్ సైన్సెస్ సబ్జెక్ట్? ఈ క్వెషన్ ఆన్సర్ చేశానండి అఖిల్ నాయుడు గారు. ఆల్రెడీ చెప్పానేమంటే ఒక్కొక్క యూనివర్సిటీలో ఒక్కొక్క వేకెన్సీస్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క స్పెషలైజేషన్స్ అనేవి ఉంటాయి వాళ్ళ దగ్గర. సో, దాన్ని బట్టి మనకు రిక్రూట్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. రైట్. సో, హిందీ లాంగ్వేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ వేకెన్సీ ఉన్నాయా సార్? ఉంటాయా సార్? ఓకే. సో, అది మనకు నోటిఫికేషన్‌లో చూడాలండి. వాళ్ళ రిమాండ్‌ని బట్టి ఉంటుంది. సో, ఎంటెక్ ఈస్ ఎనఫ్ ఫర్ పీహెచ్‌డీ ఇస్ మ్యాండేటరీ. సో, స్ట్రిక్ట్‌గా చెప్పాలంటే ఎంటెక్ సరిపోదండి. పీహెచ్‌డీ కావాలి. బట్ అప్లికేషన్ వేయడానికి మీరు ఎంటెక్ అనేది సరిపోతుంది. కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్‌లకి రిక్రూట్మెంట్ జరిగినప్పుడు లాస్ట్ ఇయర్ కూడా జరిగినప్పుడు జస్ట్ ఫస్ట్ ఫేజ్ రాసిన వాళ్ళు చెప్తున్నారు ఏమంటే ఎంటెక్ చేసిన తర్వాత పీహెచ్‌డీ చేసిన వాళ్ళు పేపర్ పబ్లికేషన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట యూనివర్సిటీలో. ఎందుకంటే యూనివర్సిటీలో అడ్‌హాక్ బేస్ మీద పనిచేసే వాళ్ళు గానీ, ప్రొఫెసర్స్ గానీ వాళ్ళు ఏమనంటే పీహెచ్‌డీ వాళ్ళని ఎక్కువగా ప్రయారిటైజ్ చేస్తారన్నమాట. ఓకే. ఎందుకంటే వాళ్ళు రీసెర్చ్ పేపర్స్ ఉంటాయి. తర్వాత ఎస్పెషల్లీ ఎవరైతే ఐఈఈఈ లెవెల్‌లో ఐఈఈఈ పేపర్స్ పబ్లిష్ చేసింటారో వాళ్ళకి హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. అలాగే పక్కన అదర్స్ కంట్రీ యూనివర్సిటీస్ ఓకే. మన ఇండియాలో కాకుండా బయట ఎక్కడైనా పీహెచ్‌డీ చేసినా గానీ వాళ్ళు ఎంఎస్‌సీ ఎంటెక్ గానీ అలాంటి స్పెషలైజేషన్ ఎంఏ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఎంటెక్ వాళ్ళు గానీ పీహెచ్‌డీ చేస్తే వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. సో, ఏజ్ లిమిట్ అనేది ప్రస్తుతానికి మనకు 42 ఇయర్స్ అని పీహెచ్‌డీ చేసుంటే ఎగ్జంప్షన్ అవుతుందండి. ఒక 60 ఇయర్స్ వరకు మనకు పాసిబుల్ ఆప్షన్ అయితే ఉంది. ఓకే. సార్ హౌ మెనీ పోస్ట్స్ ఆర్ దేర్ ఫర్ ఈసీఈ? సో, ఏ యూనివర్సిటీలో ఎన్నున్నాయని ఇంకా క్లారిటీ లేదండి. లాస్ట్ టైమ్ నోటిఫికేషన్ ప్రకారమే ఉన్నాయి. ప్లస్ ఈసారి కొన్ని పెరుగుతాయన్నమాట. ఓకే. సో, దానికి మనం నోటిఫికేషన్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. రైట్. సో, లాస్ట్ 2 క్వెషన్స్ ఉన్నాయండి ఇక్కడ. సో, నా క్వాలిఫికేషన్ ఏంటి అని అడిగారు. సార్ ఆల్రెడీ ఎంటెక్ చెప్పాను. రైట్. ఈస్ ఎనీ పబ్లికేషన్ ఆఫ్ పేపర్ ఈస్ మ్యాండేటరీ? సత్యనారాయణ గారు అడిగారండి. ఓకే. సో, పేపర్ అనేది ఖచ్చితంగా నోటిఫికేషన్‌లో అయితే మ్యాండేటరీ అని ఇవ్వలేదు. కానీ ఖచ్చితంగా పేపర్ పబ్లికేషన్స్ అయ్యి మీకు కొన్ని పేటెంట్స్ ఉంటే మాత్రం మీకు ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంటుందండి. రైట్. సో, ఇక్కడ కొంతమంది పేరు చదవలేదు. వాళ్ళు ఏమనుకోవద్దండి. రైట్. టైమ్ వేస్ట్ అవుతుంది కాబట్టి నేను ఎక్కువ చదవలేదు. రైట్. సో, దిస్ ఈస్ అబౌట్ ద కామెంట్స్ హియర్. ఇప్పుడు మనం మన సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసామండి. సో, ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇన్ ద యూనివర్సిటీ. ఓకే. ఈ యూనివర్సిటీ అంటే మనకు చాలా అన్ని యూనివర్సిటీస్ అండి. సిలబస్ ఫర్ ద స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ పెడతారు. సో, స్క్రీనింగ్ టెస్ట్‌లో మనకు పేపర్ 1 ఓకే. సో, పేపర్ 2 2 పేపర్స్ ఉన్నాయండి మొత్తం. సో, పేపర్ 1 గురించి మాట్లాడుకుందాం. సో, పేపర్ 2 అనేది ఎస్పెషల్లీ ఇంజినీరింగ్ సబ్జెక్ట్స్‌ని నేను మాట్లాడుతున్నానండి. ఓకే. జనరల్‌గా సబ్జెక్ట్స్ నేను మాట్లాడలేదు. నేను మాట్లాడుతుంది ఇంజినీరింగ్ సబ్జెక్ట్ గురించి మాత్రమే నేను వీడియో చేస్తున్నానండి. రైట్. సో, పేపర్ 1లో మనకు ఇది కామన్ అండి. సో, కామన్ టు ఆల్ అంటే ఇది ఎంబీఏ వాళ్ళకి, ఎంసీఏ వాళ్ళకి తర్వాత కామన్‌గా అందరికీ ఓకే. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ రాసిన ప్రతి ఒక్కరికి కూడా కామన్ అండి ఇది. ఓకే. ఇప్పుడు పేపర్ 1 ఎలా ఉంటుంది సార్? పేపర్ 1లో మనకు టోటల్ 120 ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్ ఉంటాయండి. సో, దీనిలో నెగెటివ్ మార్కింగ్ కూడా ఉందండి మనకు. 1/3 మార్క్ నెగెటివ్ పోతుందన్నమాట. ఓకే. సో, ఇప్పుడు 2 అవర్స్ టైమ్ ఉంటుంది మనకు. రైట్. సో, పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. 120 మార్క్స్‌కి 2 అవర్స్ టైమ్ అన్నమాట. 120 ఆబ్జెక్టివ్ క్వెషన్ అంటే ఒక క్వెషన్‌కి ఒక మార్క్ అన్నమాట. ఓకే. సో, ఇప్పుడు దీనిలో సబ్జెక్ట్ సిలబస్ ఏముంటుంది సార్ అంటే, ఇప్పటిదాకా మనం చూడండి సిలబస్ అన్నమాట ఇది. సో, టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ దీన్ని ఏమంటారంటే టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్. సో, పేపర్ పేరేంటి మనకు టీఆర్ఏ అంటారు. దట్ ఈస్ టీచింగ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ పేపర్ అన్నమాట. సో, ఇది యాప్టిట్యూడ్‌లో ఏమేమి ఉంటాయి సార్ అంటే, సో, ఫస్ట్ మనకు టీచింగ్ యాప్టిట్యూడ్ వస్తుందండి. సో, టీచింగ్ యాప్టిట్యూడ్ చాలా ఇంపార్టెంట్ సిలబస్ ఇది. ఓకే. సో, ఈ పేపర్ మనకు టోటల్ 120 క్వెషన్స్ ఉంటాయండి. ఓకే. 120 క్వెషన్స్ ఉంటాయి.
సో టీచింగ్ యాప్టిట్యూడ్‌లో ఉన్నటువంటి మెయిన్ సిలబస్ అంటే ఫస్ట్ టీచింగ్, నేచర్, ఆబ్జెక్టివ్స్, క్యారెక్టరిస్టిక్స్ అండ్ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. లెర్నర్స్ క్యారెక్టరిస్టిక్స్, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద టీచింగ్, మెథడ్స్ ఆఫ్ టీచింగ్, టీచింగ్ ఎయిడ్స్, ఎవాల్యుయేషన్ సిస్టమ్స్. అంటే మీరు బేసిక్‌గా ఇక్కడ ఏం తెలుసుకోవాల్సిందంటే బేసిక్‌గా ఏముంటుందంటే మీకు టీచింగ్ అంటే మీరు ఎలా టీచ్ చేస్తారు? ఆ టీచింగ్‌లో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? టీచింగ్ మెథడాలజీస్ ఏంటి? ఒక స్టూడెంట్‌ని మీరు ఏ విధంగా మార్క్స్ అనలైజ్ చేస్తారు? ఓకే. టీచింగ్‌లో ఏ విధంగా మీరు స్టూడెంట్స్‌ని మోటివేట్ చేస్తారు? అంటే ఎలా చదివిస్తారు? ఎలా నాలెడ్జ్‌ని ట్రాన్స్‌ఫర్ చేస్తారనే బేస్ మీద ఈ టీచింగ్ యాప్టిట్యూడ్ ఉంటుందండి. ఓకే. సో, ఇది బేసిక్‌గా టీచింగ్ యాప్టిట్యూడ్. అంటే మీరు పిల్లలకి ఏ విధంగా చెప్తారు అనే బేస్ మీద ఇవన్నీ ఉంటాయి. ఓకే. తర్వాత రీసెర్చ్ యాప్టిట్యూడ్ అంటే మీరు యొక్క రీసెర్చ్ ఎలా చేస్తున్నారు? రీసెర్చ్ మీనింగ్, క్యారెక్టరిస్టిక్స్ అండ్ టైప్స్. ఓకే. స్టెప్స్ ఆఫ్ రీసెర్చ్, మెథడ్స్ ఆఫ్ రీసెర్చ్, రీసెర్చ్ ఎథిక్స్. ఓకే. సో, పేపర్, ఆర్టికల్, వర్క్‌షాప్, సెమినార్, కాన్ఫరెన్స్ అండ్ సింపోజియం ఇవన్నీ ఉంటాయి. థీసిస్ రైటింగ్, ఇట్స్ ఎ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఫార్మాట్. ఓకే. ఇవన్నీ ఎలా అంటే ఎవరైనా పీహెచ్‌డీ చేశారనుకోండి. ఓకే. సో, పీహెచ్‌డీ చేసుంటే వాళ్ళకి ఇవన్నీ చాలా ఈజీగా తెలుస్తాయన్నమాట. ఓకేనా? సో, అందువల్ల పీహెచ్‌డీ వాళ్ళని ఎక్కువగా వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. ఓకే. సో, బీటెక్ ఆర్ ఎంటెక్ చేసిన వాళ్ళకి సిలబస్ కూడా ఎక్కడ ఇవన్నీ ఉండవండి. టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ ఉండవు. ప్రతి ఒక్కరు ఇది చదవాల్సిందే. ఓకే. ఎంటెక్‌లో మీరు ఏ స్పెషలైజేషన్ అయినా సరే ఇవి మీకు రావు. సో, ఇవి పీహెచ్‌డీలో మాత్రమే అవైలబుల్‌లో ఉంటాయన్నమాట. సో, పీహెచ్‌డీ చేసే వాళ్ళకి వాటి గురించి ఐడియా ఉంటుంది బాగా. కాబట్టి టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్ 2 అయిపోయాయండి. 2 టాపిక్స్ అయ్యాయి. రైట్. తర్వాత థర్డ్ వచ్చి రీడింగ్ కాంప్రహెన్షన్. ఓకే. ఏ ప్యాసేజ్ టు బి సెట్ విత్ ద క్వెషన్స్ ఆర్ ఆన్సర్డ్. అంటే ప్యాసేజ్‌ని చదివి రాయాలి. ఇవి జనరల్‌గా మనకు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో తెలిసినవే. కమ్యూనికేషన్. సో, కమ్యూనికేషన్ నెక్స్ట్ వచ్చి నేచర్, క్యారెక్టరిస్టిక్స్, టైప్స్, బ్యారియర్స్ అండ్ ఎఫెక్టివ్ క్లాస్ రూమ్ కమ్యూనికేషన్. సో, క్లాస్ రూమ్‌లో మీరు ఏ విధంగా స్టూడెంట్స్‌తో బిహేవ్ చేస్తారు. ఓకే. సో, అవి వాటికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అన్నమాట. కమ్యూనికేషన్ అన్నమాట. నెక్స్ట్ రీజనింగ్. సో, ఇంక్లూడింగ్ మ్యాథమెటికల్ అంటే ఇవి మనకు జనరల్‌గా తెలిసినటివే. మనం ఆప్టిట్యూడ్ చదువుతాం కాబట్టి ఇవన్నీ ఉన్నటివే. నంబర్ సీరీస్, లెటర్ సీరీస్, కోడింగ్, డీకోడింగ్, రిలేషన్‌షిప్స్, క్లాసిఫికేషన్. సో, ఇవి మనకు జనరల్‌గా తెలిసినటువంటి సబ్జెక్ట్. తర్వాత లాజికల్ రీజనింగ్. లాజికల్ రీజనింగ్‌లో అండర్‌స్టాండింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, ఎవాల్యుయేషన్ అండ్ డిస్టింగ్విషింగ్ డిడక్టివ్ అండ్ ఇండక్టివ్ రీజనింగ్, వర్బల్ అనాలజీస్, వర్డ్ అనాలజీ, అప్లైడ్ అనాలజీ, వర్బల్ క్లాసిఫికేషన్, రీజనింగ్ లాజికల్ డయాగ్రామ్స్, సింపుల్ డయాగ్రామాటిక్ రిలేషన్‌షిప్, మల్టీ డయాగ్రామాటిక్ రిలేషన్‌షిప్స్ ఉన్నాయి. వెన్ డయాగ్రామ్స్, అనలిటికల్ రీజనింగ్. సో, ఇవి లాజికల్ రీజనింగ్‌కి సంబంధించినటువంటి సిలబస్ అండి. తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంది. సోర్సెస్, అక్విజిషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డేటా, క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ డేటా, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అండ్ మ్యాపింగ్ ఆఫ్ డేటా. ఓకే. ఇది డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించినటువంటి యూనిట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఐసీటీ. ఐసీటీ అంటే మీనింగ్ ఏంటి? అడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ అండ్ యూజెస్. ఓకే. జనరల్ అబ్రివియేషన్ అండ్ టర్మినాలజీ, బేసిక్స్ ఆఫ్ ఇంటర్నెట్ అండ్ ఈమెయిలింగ్. సో, ఇది సంబంధించినటువంటి సిలబస్. ఓకే. సో, ఇవన్నీ కామన్‌గా ఉన్నాయండి. అందరికి కామన్‌గా ఉంటాయి. ఓకే. సో, ఇంజినీరింగ్ చదివిన వాళ్ళకి ఒకలా, లేకుంటే డిగ్రీ చదివిన ఒకలా అలాగేం లేదండి. కామన్‌గా ఉంటాయి. పీపుల్ అండ్ ఎన్విరాన్మెంట్. సో, పీపుల్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇంటరాక్షన్, సోర్సెస్ ఆఫ్ పొల్యూషన్, పొల్యూటెంట్స్ and their impact on human life, exploration of nature and energy resources, natural hazards and mitigation. ఓకే. ఇవన్నీ ఒక సంబంధించి. సో, లాస్ట్ ఓకే. ఇందులో ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, గవర్నెన్స్, ఓకే, పాలిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్, స్ట్రక్చర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ హైయర్ లెర్నింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఇండియా, ఫార్మల్ అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ ఆర్ టెక్నికల్ అండ్ గెయిన్ జనరల్ ఎడ్యుకేషన్. ఓకే. వాల్యూ ఎడ్యుకేషన్, గవర్నెన్స్, పాలిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్, కాన్సెప్ట్, ఇన్స్టిట్యూషన్స్ అండ్ దేర్ ఇంటరాక్షన్స్. సో, ఇవి పేపర్ 1లో ఉన్నటువంటి సిలబస్‌ని మీకు చదివి వినిపించానండి. సో, వీటికి డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ వస్తాయి. ఆ బుక్స్ తీసుకొని మీరు ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది. బట్ జస్ట్ వీటిలో కొన్ని పాయింట్స్ కాకుండా కోర్ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇవి మారుతూ ఉంటాయి. కొన్ని సబ్జెక్ట్‌లో కొన్ని పాయింట్స్ అనేవి మారుతూ ఉంటాయి. సో, వీటికి నోటిఫికేషన్ రాకముందు ఓకే. సో, ఒక బ్రీఫ్‌గా చూసుకున్నాను. ఎందుకంటే దీనిలో మోడిఫికేషన్స్ అనేవి సిలబస్‌లో మారతాయి. మారొచ్చు అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం ఈసారి. ఓకే. సో, ఇవి ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్‌కి సంబంధించినటువంటి పేపర్ 1 యొక్క సిలబస్. సో, ఈ పేపర్ అనేది అందరికీ కామన్‌గా ఉంటుందండి. సో, ఈ పేపర్ కూడా యాక్చువల్‌గా మనకు ఇంతకుముందు లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి లింక్‌లో సెర్చ్ చేస్తే మాత్రం దొరకట్లేదు. ఓకే. సో, వేరే స్టాఫ్ ద్వారా, వేరే సార్ ద్వారా నాకు ఆ కంటెంట్ అనేది దొరికింది. ఓకే. అలాగే ఒకవేళ మీ దగ్గర ఏమైనా ఉన్నట్టయితే, సో, మీ దగ్గర కంటెంట్ ఉన్నట్టయితే నాకు మెయిల్ చేయగలరు. రైట్. సో, నా మెయిల్ ఐడీ ఇక్కడ రాసాను. అందరికి తెలుసు. బట్ నా మెయిల్ ఐడీ ఇంకోసారి రాసానండి ఇక్కడ.
TEA4U@gmail.com. సో వీటికి మెయిల్ చేయగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. సో నెక్స్ట్ వీడియోలో మనం మన కోర్ బ్రాంచ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి సిలబస్ని అసిస్టెంట్ ప్రొఫెసర్ సిలబస్ని నేను డిస్కస్ చేస్తానండి మీతో డీటెయిల్గా. రైట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఒక సబ్స్క్రైబర్ అయితే వీడియోని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోదండి. చాలామంది సబ్స్క్రిప్షన్ చేస్తున్నారు కానీ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోతున్నారు. సో దట్ మన నోటిఫికేషన్స్ అనేవి మీకు రావట్లేదని తెలిసిందనమాట. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.